నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కొత్త వ్యూహం అనుసరిస్తోందా? రాజధాని అమరావతికి జవసత్వాలు కల్పించే ప్రయత్నం ఢిల్లీ నుంచి జరుగుతోందా? విభజన అంశాల పరిష్కారంలో ఏపీ రాజధాని ప్రస్తావన దేనికి సంకేతం? రాష్ట్ర విభజన అంశాలపై ఈ నెల 27వ తేదీన కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త రాజధానికి బదులు కొత్త రాజధానికి నిధులు అనే అంశాన్ని కేంద్ర హోంశాఖ ఈ సమావేశం ఎజెండాలో పెట్టడం సంచలనంగా మారింది. 3 రాజధానుల అంశమే లేకపోవడంతో పదే పదే 3 రాజధానులను ప్రస్తావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. గతంలో ఏపీ హైకోర్టు రాజధానిగా అమరావతి ఉంటుందని తీర్పు ఇచ్చినప్పటికీ ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానులకు సంబంధించి కొత్త బిల్లు పెడతామని వైసీపీ నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే 27వ తేదీన జరగనున్న సమావేశంలో విభజన చట్ట ప్రకారం రాజధానికి కేంద్రం సహకారం పైన విస్తృతంగా చర్చించనున్నట్టు కేంద్ర హోంశాఖ ఏపీ తెలంగాణలకు పంపించినటువంటి సమావేశ ఎజెండాలో పేర్కొంది. రాజధాని నగరం నుంచి ర్యాపిడ్ రైలు అనుసంధానం అంశాన్ని కూడా హోంశాఖ ఇందులో పొందుపరిచింది. ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం, విభజన కావలసిన అంశాల్లో 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, షెడ్యూల్ 10లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సంస్థల విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపిణీ, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ టూల్స్, నగదు బ్యాంకు బ్యాలెన్స్లు, విదేశీ సాయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై తీసుకున్న అప్పుల విభజన, తెలంగాణ విద్యుత్ సంస్థల పంపిణీ సంస్థల ఏపీ విద్యుత్ సంస్థలకి చెల్లించాల్సినటువంటి బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. దీంతో కేంద్రం తాజా వ్యూహం ఏపీ సర్కార్ని ఇరుకున పెట్టనుందా? ఈ అంశంపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలానే అరుణ రాయపాటి గారు, జనసేన పార్టీ నాయకులు, మిగతా పార్టీల నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా అరుణ గారితో మాట్లాడదాం. అరుణ గారు, ఈ ఎజెండా చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? జనరల్గా 2 రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యలు అంటే కామన్ ఎజెండా ఉండాలి. అయితే రాజధాని అంశాన్ని ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ ఎజెండాలో పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అమరావతి రైతుల యొక్క పాదయాత్రకు మద్దతు తెలుపుతూ లోకల్ గా ఇక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన పురంధరేశ్వరి గారు కూడా అమరావతి రైతులకు మద్దతు తెలుపుతూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి, ఇది కేంద్రం వైపు నుంచి అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా మేము తీసుకుంటున్న స్టాండ్ అని చెప్పేసి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తెలియజేశారు గతంలో కూడా. అలాగే ఇప్పుడు బడ్జెట్ లో కేటాయింపులను కూడా ప్రత్యేకించి ఒక రాజధానికి తమ మద్దతు అని తెలియజేసి డైరెక్ట్ గానే చెప్పిన విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయ్యి 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రస్ఫుటంగా ఒక రాజధాని అంటూ లేకపోవడం, ప్రభుత్వాలు ఇంత అసమర్థంగా పరిపాలించడం, 2 పార్టీలు మారినప్పటికీ ఒక రాజధానిని స్థిరపరచలేకపోవడం అనేది నిజంగానే ఇది పాలకుల అసమర్థతగా భావించాలి, అలాగే ఆంధ్రుల దరిద్రంగా భావించాలి. ఇట్లాంటి పరిస్థితులు నెలకొనడం ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ ఒక అమరావతి రాజధాని లేదా ప్రత్యేకంగా ఒక రాజధాని అంటే తెచ్చుకోలేకపోయారు. ఇంతమంది నాయకులు ఎంతో అనుభవం ఉంది, లేదంటే సింగిల్ గా వచ్చాము, ఇంత మద్దతు మాకు చెప్పుకుంటున్న నాయకులు ఎవరు ఇప్పటి వరకు రాజధాని నిలుపుకోలేకపోవడం సిగ్గుచేటు. ఇట్లాంటి విషయం ప్రజలు ఇప్పటికీ ఈ అంశం మీద దేశవ్యాప్తంగా అవమానాలకు గురవుతున్నారని చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ కోర్టులో ఆ రాజధాని అంశంలో మొట్టికాయలు తింటున్నప్పటికీ రాష్ట్ర ప్రజల నుంచి, ప్రత్యేకించి అమరావతి రైతుల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ వాళ్ళు 100 రోజుల నుంచి నిరసన తెలియజేస్తూ రోడ్లు పట్టుకొని వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఉద్యమం చేస్తున్నప్పటికీ వీళ్ళు మంకుపట్టు ఏర్పడుతున్న అంశం కేవలం ఏదో కొంతమంది ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మాకు ఆ సామాజిక వర్గం అంటే పడదు, వాళ్ళకు మేము పగస్తులు అన్నట్లుగా వ్యవహరిస్తోంది తప్ప ఈ అన్యాయం అనేది రాష్ట్రం మొత్తానికి, రాష్ట్ర ప్రజలకు జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోవడానికి వీళ్ళు ఒక కారణం అవుతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి గమనించుకోలేకపోతుంది. ఇప్పటికీ కోర్టుల ద్వారా వైసీపీ ప్రభుత్వం మీద వేసిన కేసుల్లో, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల వల్ల వేసిన కేసులు అవన్నీ 200 పైచలకు కేసుల్ని ప్రభుత్వం ఓడిపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వం కోర్టుల దగ్గర ఓడిపోయింది ప్రజలకు సంబంధించిన పాలసీలు తీసుకొచ్చిన అంశాల్లో. అట్లాగే ఇది కూడా ఇంకొక అంశం. ఇప్పటికీ 2 సార్లు ఎదురు దెబ్బ తగిలింది కోర్టుకు సంబంధించి, హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిన అంశాలను కూడా చూసున్నాం మనం. ఈ రాజధాని అంశం మీద మళ్ళీ ఎదురు దెబ్బలు తగులుతున్న ఎందుకు మంకుపట్ట వేడని విధంగా 3 రాజధానుల అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తూ
ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకుంటుంది, రాజధానిని పూర్తి చేయలేని తమ అసమర్థతని కాలయాపన చేస్తూ కప్పిపుచ్చుకుంటుంది తప్ప ఒక రాజధాని అని అమరావతికి అగ్రి చేస్తే మళ్ళీ అమరావతిని మేము కట్టలేము, మా దగ్గర ఆ స్టామినా లేదు, మా దగ్గర అంత ఆదాయం లేదు, ఆదాయం తీసుకొచ్చే పరిస్థితి కూడా మా దగ్గర లేదు, కాబట్టి ఈ 3 రాజధానుల అంశాన్ని మళ్ళీ తిప్పి తీసుకొస్తూ అలాగే టైం పాస్ చేస్తే 24 ఎలక్షన్ వరకు ఇలాగే చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ 3 రాజధానుల అంశం మేము అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తామన్నాము, ప్రతిపక్షాలే మమ్మల్ని వ్యతిరేకించాయి, అన్ని ప్రాంతాలకు అన్యాయం చేసి రాజధాని ప్రాంతం వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తామన్నట్టుగా ఈ ఎజెండాతో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళొచ్చు మనము అని ఒక కుట్రపూరిత పరిపాలన చేస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజధానిని పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పెట్టుబడిదారులను ఆహ్వానించుకోవాలి అనే చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే విధంగా వ్యవహరించాలని అయితే మేము కోరుకుంటున్నాము. దీనికి కేంద్రం కూడా సానుకూల వాతావరణాన్ని కల్పించడం అనేది నిజంగా మేమందరం ఆహ్వానించదగ్గ విషయం. దానికి మేము కేంద్రానికి రుణపడి ఉన్నామండి. రైట్ ప్రసాద్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎజెండా, ముఖ్యంగా హోంశాఖ అనౌన్స్ చేసినటువంటి ఎజెండా 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి కంబైన్డ్ సమస్యలు, అలానే ప్రత్యేకంగా మరొక 7 సమస్యలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఎజెండాని రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఏ విధంగా చూడాలి? అందులో ప్రధానమైన అంశంగా మనం రాజధాని అంశాన్నే మనం చూడాలా, లేదంటే మిగతా అంశాలన్నీ కూడా? ఎందుకంటే ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 7 ఇతర అంశాలపైన చర్చ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులో ఎజెండాలో పెట్టింది. ఒకటి, నూతన రాజధాని, ఏపీ నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్రం సహకారం. తర్వాత ఏపీ విభజన చట్టం ప్రకారం పన్ను రాయితీలు. ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అనే అంశంపైన పదే చర్చ జరిగినప్పుడు ఈ పన్ను రాయితీల ప్రస్తావన వస్తుంది. అలానే ఏపీలో విభజన చట్టం ప్రకారం పన్ను రాయితీలు, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు గ్రాంట్లు, పన్ను మదింపులో జరిగిన పొరపాట్ల సవరణ, ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించినందుకు ఒక ఫోకస్ పెట్టినట్టుగా లేదా కేంద్రం దృష్టి సారించినట్టుగా ఈ సమస్యలపైన భావించవచ్చా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. మీరు ఇక్కడ ఒకటి గమనించారండి, ఇన్నాళ్ళకి మన నిద్రలో జోలపాడి నిద్రపుచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళ నిద్ర లేచినట్టుగా ఉంది. ఇంకా దాంట్లో కూడా అంబిగ్యూటీ. కొత్త రాజధాని, ఈ పద పేర్పులు చూడండి. కొత్త రాజధాని అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? అంటే ఇప్పుడున్న రాజధాని అమరావతిని కొనసాగిస్తున్నామని ఒక్క మాట మాట్లాడితే పోయేదానికి కొత్త రాజధాని అనే పదం ఏంటి? అంటే 2014లో రాష్ట్ర విభజన ఏర్పడినప్పుడు కొత్త రాజధానికి అమరావతి ఆర్భవించింది. దాని అమరావతి రాజధానికి మేము గ్రాంట్లు 10,000 కోట్లు ఎంతో మేము ఇచ్చిన దాంట్లో 7,850 కోట్లు మాత్రం ఇవ్వగలిగాం, మిగిలిన డబ్బులు ఇస్తున్నాం. దీని నుంచి అమరావతిని డెవలప్ చేయడానికి, మిగిలిన బిల్డింగ్లు కట్టడానికి మా వంతు చేయూతగా అందిస్తున్నాం అన్న మాట ఎక్కడైనా ఉందో దాంట్లో? ట్యాక్స్ ఇన్సెంటివ్ సార్, మీకు ఫస్ట్ గమనించలేదో, మనకి ఎప్పుడైతే ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నందుకు కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ అందులో ప్రత్యేక హోదాకి దీటుగా ప్రత్యేక ప్యాకేజీ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్న ఫ్రేజ్తోనే కియా మోటార్స్, అపోలో టైర్స్, ఎన్ని జేకే టైర్స్ ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే అవన్నీ ఆ టైంలో గ్రౌండ్ అయిన విషయంతోనే. తర్వాత వీళ్ళు చేసిన ఉపద్రవం ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు దాన్ని చేయకుండా తమిళనాడు ప్రజెన్స్ని విత్స్టాండ్ చేసుకోలేక స్పెషల్ ప్యాకేజ్ అన్నదాన్ని తీసి స్పెషల్ పర్పస్ వెహికల్ అని మన ఎత్తిమీ పెట్టినప్పుడు డబ్బులకి ఏదో లాలూచి పడతాం అనుకొని చూస్తేనే కదా ధర్మ పోరాట దీక్షలకి పునాదులు పడ్డాయి. ఇవాళ అవన్నిటిలోంచి అధిగమించకుండా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్సా ఎన్ని గ్రాంట్ అయ్యే విభజనలో, ఎన్ని గ్రౌండ్ అయ్యే, ఎన్నిటికీ డబ్బులు ఇచ్చారు. ఇవాళ ఎన్ని ఒక విట్టు వేస్తారం తప్ప అమరావతి పరిశ్రమలో ఇంకేం వస్తుంది? ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. అదేనే ఏంటంటే మన అమరావతి ఏర్పడిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఎక్కడ ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది అంటే చెప్పమానండి. ఇద్దరు నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఎవరు బీజేపీ పార్టీని ఒక్క పల్లెత్తు మాట వాళ్ళిద్దరు పార్టీలు అనరు కాబట్టి వాళ్ళ కార్యకలాపాలు బ్రహ్మాండంగా నిర్వర్తించుకుంటూ ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఒక పరివర్తన వచ్చింది అనుకోవచ్చు. ఈ ఎజెండా ఎలా పరివర్తన వచ్చిందండి? ఆ కూర్పు మీకు అర్థం కావట్లేదు. కొత్త రాజధాని వాట్ డస్ ఇట్ మీన్ బై? నేను ఇవాళ ఖచ్చితంగా విశ్లేషకుడుగానే అడుగుతున్నాను. కొత్త రాజధాని అంటే అర్థం ఏంటి? కొత్త రాజధాని అంటే ఇంకో రాజధానికి ఏమైనా పునాదులు వేస్తారా ఏంటిది? ఉన్న రాజధాని అమరావతి అని చెప్పి అమరావతి రాజధానికి మేము నిధులు గ్రాంట్ చేస్తున్నాం అన్న మాట చెప్తే గోరుతో పోయి గొడ్డల దాకా తీసుకొచ్చి ఇవాళ వీళ్ళని కర్రమ్మ ఎరగదు పాము సావధానం సామెత ఉంటుంది చూడండి, అలా వాళ్ళని ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టి ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వానికి ఇంకొక త్రిశంకు స్వర్గాన్ని క్రియేట్ చేస్తాం. ఒక్క నిమిషం ఆడియో మీరు మాట్లాడండి. సో ఇక్కడ గత ప్రభుత్వంలో చేసిన పనులకి వాళ్ళకి ఆచ్ఛాదనం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వాళ్ళకు కూడా ఏం ఆచ్ఛాదనం లేకుండా త్రిశంకు స్వర్గంలో 5 సంవత్సరాల పాటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అఘాయిత్యాలు,
ఇంత వివక్షకి గురి చేయడానికి కారణం ఏంటి? అఘాయిత్యం చేస్తున్నారంటే ఏదో విపరీతార్థం కాదు, ఖచ్చితంగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించకపోతే దాన్ని అఘాయిత్యంతోనే నేను పోలుస్తాను. నెట్టనిలో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించకుండా ఈ రోజు దాకా ఇక్కడున్న ప్రభుత్వాన్ని అవహేళన చేయడానికి మాత్రమే వెసులుబాటు ఇస్తారు మిగిలిన 2 అపోజిషన్ పార్టీలకి. ఎన్నాలేదా ఎవరు భరిస్తామండి? ఏంటి ఇది? రాష్ట్ర ప్రయోజనాలు నెట్టనిలువుగా ముంచుతూ రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం లేకుండా కేవలం పప్పు బెల్లాలు పంచుకునే కార్యక్రమానికి మాత్రమే 151 సీట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కింద అభివర్ణిస్తుంటే ఇంకా మా రాష్ట్రంలో ఇంకా మిగిలిన ఏం జరగక్కర్లేదా కార్యకలాపాలు? ఆ పోలవరం ఎక్కడేసిన గంగులు ఎక్కడే ఉంది? ₹1 ఎవరు? వీటి మీద ఏమైనా అజెండా ఉంటాయంటే ఏంటి? క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ని రెక్టిఫై చేసి మాకు రావాల్సిన మేము మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే కదా. విభజన హామీల ప్రైమరీ ఎజెండా ఏంటిది? ఇవాళ చూడండి, 6,500 కోట్లు విద్యుత్ బాకాలు ఇవ్వమని కేసీఆర్ గారు నిలబడి 17,500 కోట్లు ఇవ్వండి, లేకపోతే రెండింటిలోంచి ఒక దాంట్లోంచి ఒకటి డిడక్ట్ చేసుకుంటే మిగిలిన డబ్బులు మాకేవ్వండి అంటే ఎక్కడుంది ఈ పెద్దన్న పాత్ర? అంటే ఇక్కడ వీళ్ళతో పొరపచ్చులు వచ్చాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో పొరపచ్చులు వచ్చాయి అనుకోగానే 6,500 కోట్లు పే చేయమని చెప్తారా? 2014 నుంచి విభజన నుంచి నెత్తువేరు కొట్టుకుంటే 3,500 కోట్లు, అదేమో దగ్గర 6,850 కోట్లుగా అప్పు కింద పరిణమించింది విత్ వడ్డీలతో నాట్లతో. విభజన సెక్షన్ 8, 9, 10 హామీల ప్రకారం ఎన్ని రావాలో వాళ్ళకి దిగలేదు, తెలీదా? అవునదాకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కదా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేధావి వర్గాన్ని తయారు చేసి కూర్చోపెట్టి వెంటనే తీసుకెళ్ళిపోయారు, బీజేపీ పొత్తులోకి తీసుకెళ్ళిపోయారు కదా. అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవడైనా మాట్లాడాడంటే అయితే పొత్తు, లేదంటే తెలుగుదేశంలో వివక్ష, వీళ్ళగా సదా జహాపన రాజకీయాలు తప్ప ఇంకేం చేస్తారు బీజేపీ వాళ్ళు? కనుక్కోమని 3 పార్టీలే. రైట్ ఒక నిమిషం మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనంద్ సాగర్ గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే బీజేపీ నాయకులు పార్థసారథి గారు కూడా లైవ్లో ఉన్నారు. వైసీపీ నేత సుందరరాం శర్మ గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ఆనంద్ సాగర్ గారు, మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం ఇచ్చినటువంటి ఎజెండా, హోంశాఖ పెట్టినటువంటి ఎజెండా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 7 అంశాలను ప్రస్తావించడం అనేది స్వాగతించదగ్గ పరిణామమా, లేదా ఇంకా ఇందులో కూడా ఏదైనా రాజకీయ మతలబు ఉందనుకోవాలా? నమస్కారం సార్, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం. స్వాగతం సుస్వాగతం సార్. కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం హృదయపూర్వకంగా. పోతే ఈ 3 రాజధానుల అంశం అనేది జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా తెలుసు, అది సాధ్యం కాదు, అది నెరవేరదు అని తెలిసే చేతులు ఎత్తేసి పార్లమెంట్ లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది. ప్రైవేట్ బిల్లు పెట్టడం అంటే ఏంటి? చేతులు ఎత్తడం అర్థం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఏదో 3 రాజధానుల బిల్లు పెడతానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. అది ఒక చిట్టు కాగితంతో సమానం. రేపు పొద్దున్న దాన్ని చెత్తబొట్లో పాడేయడానికి కూడా పనికిరాదు అది. కాబట్టి భారత పార్లమెంటు ఆమోదంతో చట్టరూపం దాల్చినటువంటి రాజధాని అమరావతి, దాన్ని తిరిగి భారత పార్లమెంటు నోటిఫై చేయకుండా జగన్మోహన్ రెడ్డి దాన్ని మార్చడానికి కానీ 3 రాజధానులు పెట్టడానికి కానీ అవకాశం లేదనే విషయం సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసుండి కూడా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, తన మీద వచ్చినటువంటి అసంతృప్తిని, అసహ్యాన్ని, అసమ్మతిని, ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని పక్కదారి మళ్లించడం కోసం ఈ లేనిపోయినటువంటి కొత్త బిల్లు విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టారు. మరోపక్క రాజధాని రైతుల పాదయాత్ర, ఈ పాదయాత్రలో రైతులు స్వచ్ఛందంగా పాల్గొని వెళ్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం. ఆ పాదయాత్రను అడ్డుకోలేడు, అమరావతి రాజధానిని అడ్డుకోలేడు, 3 రాజధానులు పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రం చెంప చెళ్ళుమనే విధంగా కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఈ ఏకైక రాజధాని అనే షరతుతో, మాటతో ఈ సమీక్ష పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ 3.5 ఏళ్లు గడిపేసింది చాలు, నీ లేనిపోని కుట్రలు, కుతంత్రాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు చేస్తా ఉందో దానికి తల ఒగ్గి అమరావతిని రాజధానిగా ఇప్పటికైనా డెవలప్మెంట్ చేయడానికి పూనుకోవాలని, అంగీకరించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో అనేక సార్లు హైకోర్టు ముట్టుకాయలు ముట్టింది, తీర్పునిచ్చింది. దీన్ని కూడా లెక్క చేయకుండా కోర్టులను ధిక్కరిస్తూ, చట్టాలను ధిక్కరిస్తూ, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, పార్లమెంట్ను ధిక్కరిస్తూ అప్రజాస్వామిక ఒక నిర్ణయాన్ని తీసుకుని అది సాధ్యం కాక పిచ్చి పిచ్చి పనులతో కాలయాపన చేస్తూ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతీయ విద్వేషాలతో మళ్ళీ నెగ్గడానికి, ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక కుట్రపూరితమైనటువంటి పథక రచన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ అడుగడుగున అడ్డుకుంటాం.
వెంటపడతాం, నిలదీస్తాం, కడిగేస్తాం. ఈ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని చేసి తీరుతాం. రాబోయే Right. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉంటుంది తెలుగు నేలకని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. రైట్. పార్థసారథి గారు, ఏ విధంగా చూడాలి ఇది? కేంద్రం మరొకసారి లేదంటే ఇది ఒక పరివర్తన కార్యక్రమం కింద అనుకోవాలా? కేంద్రం ఎందుకని అమరావతి అంశాన్ని మొదటిసారిగా అమరావతిని కాదు, ప్రసాద్ గారు ప్రస్తావించినట్టుగా ఒక నూతన రాజధాని అనేటువంటి ప్రస్తావాన్ని ఈ విభజన సమస్యల పరిష్కారం దానిలో పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ పదే పదే చేసినటువంటి ప్రకటనలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మరొకసారి 3 రాజధానుల పైన బిల్లు తీసుకురావడం ఖాయం అనేటువంటి వాదన కనిపిస్తుంది. దానికి కౌంటర్ అనుకోవాలా, లేదా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కేంద్రం చేస్తుందా? మీకు డిబేట్ లో ఉన్న పెద్దకి నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నటువంటి కొత్త రీసౌండ్ వస్తుంది, బట్ మన కొత్త రాజధానికి సంబంధించిన అంశం గురించి అని చెప్తాం. 27వ తారీఖున హోంశాఖ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలతో మీటింగ్ ఏర్పాటు చేసింది. నా వాయిస్ నాకే వినపడతా ఉందండి. మాట్లాడండి లోపు రీఅరేంజ్ చేస్తారు, మీరు మాట్లాడతారు. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఇందులో ఇప్పుడు క్లియర్ అయింది. థ్యాంక్ యూ. హోంశాఖ చెప్పింది ఏంటంటే 2 ప్రభుత్వాల మధ్య, 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించే ఒక కార్యక్రమాన్ని నిరంతరం చేస్తూనే ఉన్నారు. గత 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు కృషిగా ఎప్పుడూ చేస్తూనే ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు రాజధాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే గత ప్రభుత్వంలో రాజధాని అమరావతి అని నిర్ణయం చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం అమరావతికి నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్ని అక్కడ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చింది. వాటి కోసం బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి లోన్లు ఇప్పించాం. ఇన్ని చేసిన తర్వాత కూడా ఎన్నో కేంద్ర సంస్థలను కూడా అక్కడ తెరిచాం. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అమరావతి గురించి కానీ వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు. రెండో వైపున చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకంగా అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెప్పి అమరావతి రైతుల తరఫున ఇంతకుముందు గత పాదయాత్రలో మేము పార్టిసిపేట్ చేశాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాదయాత్రలో కూడా మా నాయకులు అక్కడ సంఘీభావం తెలుపుతా ఉన్నారు. మా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. అమరావతి ఏకైక రాజధానిగా ఇక్కడ ఏదైతే మాట కట్టుబడి ఉన్నారో దానికి ఏవైతే రైతులకు మనం మాట ఇచ్చామో దానికి కట్టుబడి ఉండాలన్న ఉద్దేశంతో మనం చర్చలు ఆ రకమైన చర్చలు జరపాలని కోరుకుంటాం. పోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి డెఫినెట్ గా తన సొంత ఆలోచన ఉంది. మేము ఒక రాజధాని కాదండి 3 రాజధానులే మా విధానం అని వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. వెళ్తున్న సందర్భంలో వాళ్ళు చేసిన తప్పులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నాము, అమరావతి రాజధానిగా ఉండడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఎన్నికల తర్వాత మాట మార్చి ఈ రోజు 3 రాజధానులు చెప్పడాన్ని ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రజలు దాన్ని ఆమోదించడానికి కూడా సిద్ధంగా లేరు. అదే సందర్భంలో రాష్ట్రంలో మిగతా పార్టీలు కూడా తో పాటుగా మేము కూడా చాలా మా వైఖరి కూడా స్పష్టంగా చెప్పాం. అమరావతి రాజధానిగా ఉంచండి, రైతులకు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చిన తర్వాత ఇంకేమైనా మాట్లాడండి, మేము రైతుల పక్షాన అని మాత్రం చాలా క్లియర్ గా చెప్పాం. దాంట్లో ఎటువంటి ఇక్కడ 27వ తారీఖు జరుగుతున్నటువంటి సమావేశం ఇంతకుముందు కూడా అండి, ఈ ఒక్క సమావేశంలో కాదు గత ఇటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సమావేశాలు కేంద్రం జరిపిన సందర్భంలో కూడా ఎన్నో అంశాలు రాజధాని అంశాలతో పాటు రాజధానికి సహకరిస్తామని చెప్తూనే ఎన్నో అంశాలు ఉన్నాయి. మరి విద్యుత్ సంబంధించినటువంటి బకాయిల విషయం జరుగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 6,700 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి వెంటనే చెల్లించండి అని చెప్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మాకే అప్పున్నారంటే మేము డబ్బులు ఇవ్వడం కాదు మీరే మాకు డబ్బులు ఇవ్వాలన్న పద్ధతిలో మాట్లాడదాన్ని చాలా విచిత్రంగా చూస్తా ఉన్నాం. ఈరోజు మనకందరికీ తెలిసిన విషయం. అదే విధంగా అప్పులు విదేశీ సంస్థల సహకారంతో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసినట్టు ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన అప్పులు ఉన్నాయి, దాని విభజన జరగలేదు. బ్యాంకు అకౌంట్లు సీజ్ అయి ఉన్నాయి, దానికి సంబంధించిన డబ్బులు దాని విభజన జరగలేదు.
అలాగే ఆస్తులు, ఎన్నో రకాల ఉమ్మడి ఆస్తుల్ని మన సెక్రటరియట్ దగ్గర నుంచి ఎన్నో ఉమ్మడి ఆస్తుల్ని మనం పంచుకోవాల్సిన అవసరం, దాని మీద క్లారిటీ లేదు. వీటిని నిరంతరం చర్చల ద్వారా పెద్దన్న పాత్ర పోషిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన హామీలు స్మూత్ గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం. కానీ పార్సార్ ఈ అంశాలన్నీ మీరు రేజ్ చేసిన అంశాలన్నీ కూడా ఒక దశలో అటు ఇటు యాక్సెప్ట్ చేసేటువంటి విషయాలు. కానీ మొదటిసారిగా రాజధాని విషయంలో నూతన రాజధాని అనే పేరు పెట్టకపోయినా కానీ నూతన రాజధాని అనేటువంటి ప్రస్తావనని ఏ విధంగా చూడాలి? అది అమరావతి ఉద్దేశంతో చేసిందేనా, లేదా ఇందులో ఏమన్నా ఇంకా మతలబు ఉందా? ఏం మతలబులు ఏమి లేవని కేంద్ర ప్రభుత్వం పెద్దగా భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. మా వైఖరి స్పష్టంగా చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అమరావతి ఎన్నుకుంది, అమరావతికి డబ్బులు ఇచ్చాము, అన్ని చేశాము. వీళ్ళు ఇప్పుడు 3 రాజధానులు అని అంటున్నారు. దానికి భారతీయ జనతా పార్టీగా మేము సమ్మతంగా లేము. మేము ఒకే రాజధాని ఉండాలని గట్టిగా చెప్తా ఉన్నాం. ఎక్కడ రాజధాని ఏర్పడితే దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో రాజధానికి నిధులు ఇస్తాం, రాజధాని అభివృద్ధి చేస్తాం, రాజధానికి అవసరమైనటువంటి అనుమతులన్నీ ఇస్తామని చెప్పాము. ఆ మాట కట్టుబడి ఉన్నాం. దాంట్లో పెద్దగా చర్చించాల్సిన అంశం కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో బాగుంది. వాళ్ళు 3 రాజధానులు అన్న బిల్లుని కోర్టులు వద్దన్నప్పటికీ కూడా మళ్ళీ కొత్త బిల్లు రూపంలో తీసుకొని వస్తారా, లేదా కోర్టులు చెబుతున్నాయి, ప్రజలు చెబుతున్నారు, పార్టీలు చెబుతా ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళందరి మాట విని దాన్ని విత్డ్రా చేసుకుని ఒక రాజధానికి కట్టుబడతారా అనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశం. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఇప్పటికే రైతులు రోడ్ల మీదకి వచ్చి రెండోసారి, మొదటిసారి అయిపోయింది, ఇప్పుడు రెండోసారి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు. అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాయి. ఈ సందర్భంలో ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయం మేరకు ఇంతకుముందు కట్టుబడిన మాట కోసం వాళ్ళు చెప్పిందే కదా అమరావతిని మేము ఒప్పుకుంటున్నామని. సాక్షాత్తు జగన్మోహన్ వీడియోలన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్పాడు అనేది అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు, మీడియాలో చూస్తున్నారు, అంతా చూస్తా ఉన్నారు. ఆయన మాట కట్టుబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఇప్పటికే విత్డ్రా చేసుకున్నటువంటి 3 రాజధానుల బిల్లుని మేము ఇంకా పెట్టము అని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, ఇంకా ప్రజల్లో గందరగోళం తయారవుతుంది. ఈ సమయంలో ఇది మంచిది కాదు. మూడోది ఏంటంటే ఈ ప్రాంతీయ విద్వేషాలు కూడా మంచివి కాదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. కానీ ఈ 3 రాజధానులు పెట్టుకుని 3 ప్రాంతాలని 3 ముక్కలుగా చేసి ప్రాంతాల మధ్య నేను చిచ్చు పెడతాను అంటే దాన్ని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేము. అది ప్రజలకు వివరించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. చిన్న సబ్మిషన్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది, సిఆర్డి చట్టం పునరుద్ధరించింది. ఇక్కడ తర్వాత సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు స్క్వాష్ పిటిషన్ వేయలేదు. ఇది ప్రభుత్వ పరంగా చేసినప్పుడు ఇప్పుడు హోంశాఖ రేపు కొత్త రాజధాని అన్న పదం బదులు అమరావతి రాష్ట్ర రాజధాని కొత్తగా ఏర్పడిన దానికి ఈ నిధులు ఇస్తున్నామని చెప్పడానికి వచ్చిన ఇదేంటండి? అంటే ఎంతసేపు ఒక అంబిగ్యూటీ క్రియేట్ చేసి మన దాంట్లో రావాలంటారా కూడా విశ్లేషకులే చెప్తారా? హోంశాఖ ఈ లెటర్లో హోంశాఖ ఏమైనా దేవతామూర్తులా పైన దిగారా? అవగాహన రాజ్యంతో పనిచేస్తుంటే హోంశాఖ మన ప్రజలు కాకపోతే ఇంకోరు చెప్తారు. మీరు అక్కడ కేంద్ర హోంశాఖలో కూర్చున్నప్పుడు అటువంటి పదాలు వాడుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఊరుకుంటే మంచిది. ఎందుకంటే నిరంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఏం చెప్పండి సార్? నీళ్ళని తీసి బురద పెట్టి కూర్చుంటే కమలం కదా మీది, మీ చుట్టూ ఉన్నది బురదే ఉంటుంది. కమలంలో ఉన్నది బురద కింద ఉంటుంది కాబట్టి ఆ బురదే చల్లవలసి వస్తుంది. ఆ బిల్లుల్లో ఏముండాలా, చర్చల్లో ఏముండాలా చెప్పగలిగే పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? ఇంతకన్నా ఇంకేముండదు. ఈ 8.5 సంవత్సరాలు బట్టి మేము పడుతున్న అదొకటి, ఇంతకన్నా ఇంకేముండదు, కొత్తగా ఏముండదు. ఇంతకన్నా 8.5 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రానికి జరుగుతున్న వివక్ష ఇంతకన్నా కొత్తగా ఏముండదు. ఎన్నాళ్ళు పాటిస్తామండి? 8.5 పొద్దుంది. ఈ 3.5 సంవత్సరాలు బట్టి ఇంకో బాధ, 5 సంవత్సరాలు ఇంకో బాధ. ఎన్నాళ్ళు ఈ వివక్ష? ఒక నిమిషం ఆగండి, సుందరరాం శర్మ గారితో మాట్లాడు. పరిమితం కావాలి. మీరే డిక్టేట్ చేశారు. మీరు చెప్పినట్టు జరగాలంటే మీరే ప్రభుత్వంలో ఉన్నారా? మీరు కేవలం మీరు చెప్పింది వినాలంటే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారా? పార్టీ రిప్రజెంటేటివ్ మీరు, అంతే కదా? ఎక్కడ పెట్టాలా, అమరావతి పదాన్ని ఎక్కడ వాడాలా అనేది ఎక్కడ వాడతారండి? సర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయితే సర్వే ఆఫ్ ఇండియాలో గుర్తిస్తారా? హోంశాఖ గుర్తించదా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉంది. ఏం కట్టుబడి ఉందండి? కట్టుబడేశారు. పద్ధతితో కట్టుబడేశారు. ఏం చేశారు చెప్పండి? అట్ట అన్ని చెప్తారు మీరు. ఒక సెకండ్ దయచేసి ఆపండి. ఇంకా సుందరరాం శర్మ గారు,
మీరు హామీలో ప్రవర్తించండి. ఒక్క నిమిషం ఉండండి. సుందరరామ శర్మ గారు మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అంటే వైసీపీ ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ వేరే ఏమన్నా ఉందా, లేదా విభజన సమస్యల పరిష్కారంలో భాగంగా ఎజెండాలో ఈ అంశాన్ని ఈ విధంగా పెట్టడానికి కేంద్ర హోంశాఖ గతంలో అయితే రాజధాని ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు మొదటిసారిగా చేసింది. వైసీపీ ఏ విధంగా చూస్తుంది దీన్ని? కేశవ్ గారు మీకు వినపడుతుంది సార్? వినపడుతుంది, చెప్పండి. ఓకే. కేశవ్ గారు, మీకు, ప్రసాద్ గారికి, అరుణ గారికి, సాగర్ గారికి, పార్సారథి గారికి నమస్కారం. ఇవాళ మొత్తం మీద మా తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే మా జనసేన వాళ్ళు కానివ్వండి, మొత్తం మీద స్వాగతించారు. సరే, మన భారతీయ జనతా పార్టీ పార్సారథి గారు అయితే పాపం ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు. వీళ్ళ ముగ్గురు ఒక్కటేననేది మాత్రం ఆంధ్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఫస్ట్ మీరు అన్నటువంటిది మంచి మాట అన్నారు, కొత్త రాజధాని. ఎందుకంటే నిజమే, అది కొత్త రాజధాని కిందనే వస్తుంది. ఎందుకో కూడా మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రము. 2024 వరకు కూడా ఉమ్మడి రాష్ట్రం కింద ఉంటుంది. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణకి వెళుతుంది అనేటువంటిది విభజన చట్టంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా మిత్రులందరూ చెప్తున్నారు అమరావతి రాజధాని రాజధాని అని చెప్తున్నారు. అమరావతి రాజధాని అయినా, ఆంధ్రప్రదేశ్ కి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అన్నా, ఏదైనా సరే ఎవరో వచ్చి ఏదో ఒక మాట మాట్లాడేసో, లేకపోతే తెలుగు పేపర్లలో రాసుకుంటేనో, లేకపోతే మనం ఏదో చెప్పేస్తేనో అది అవ్వదు. ఎందుకంటే ఏదైనా సరే రైటింగ్ లో ఉండాలా, దానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషను, దానికి సంబంధించినటువంటి ఒక జీవోను ఏదో ఒకటి ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక శాంక్టిటీ అనేటువంటిది వస్తుంది. అప్పుడు మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అనేటువంటిది ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో తన్నారో అక్కడ తెలంగాణలో పరిగెత్తుకుంటూ వచ్చి అమరావతిలో కూర్చుని గబగబా చేసేసాడు. చేసినందుకు బానే ఉంది. మీరందరూ ఇందాక చెప్పారు, అసెంబ్లీలో పెట్టారు. అసలు దానికి కూడా సరైనటువంటి ఒక నోటిఫికేషన్ ఇవ్వటం, దాన్ని పబ్లిక్ కి ఇచ్చేయటం, అవన్నీ ఏం చేయకుండా ఆయన పెట్టడం జరిగింది. సరే, అది అయిపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున సపోర్ట్ చేశారు అనేటువంటి దానికి ఇప్పటికి 100 సార్లు చెప్పాము మేము. ఎస్, 30,000 ఎకరాలు కావాలి, కానీ ఆయన చక్కగా చెప్పాడు. విజయవాడ దగ్గర కావాలి, గుంటూరు విజయవాడ దగ్గర మధ్య అన్నారు. 30,000 ఎకరాలు కావాలి. ఆ 30,000 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమికి కావాలి. ఎందుకు అని చెప్పనంటే, రేపు పొద్దున ఉత్తరాంధ్ర నుంచో లేకపోతే రాయలసీమ నుంచో ఎవరన్నా కనుక ఒకళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం కొంత ల్యాండ్ అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, నయా జమీందారులు వస్తారు అని చెప్పారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సార్. పాపం ఆయన అసెంబ్లీలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఈయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పుస్తకాలు, ఐవీఆర్ గారి పుస్తక ఆవిష్కరణ సమయంలో కానీ అప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్పాడు, హైదరాబాద్ లో జరిగిన తప్పు జరగకూడదు. ఇది యొక్క రాజధానికి 13 జిల్లాలు, మిగతా జిల్లాలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ ఎక్కడుంది, ఇది ఒక టీడీపీకి సంబంధించినటువంటిదే ఈ అమరావతి రాజధాని అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. కావాలంటే అవన్నీ నేను పంపిస్తాను, టైం లేదు కాబట్టి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజుకు కూడా అమరావతి అనేటువంటిది రాజధాని కింద ఒక నోటిఫికేషన్ కానీ లేకపోతే ఒక టెరిటరీ కానీ, అంటే ఇప్పుడు జనరల్ గా హైదరాబాద్ అంటే ఎక్కడ చెప్తాం, బాంబే సరిహద్దులు ఉన్నాయి, అట్లాగే ఢిల్లీ సరిహద్దులు ఉన్నాయి. కానీ అమరావతికి ఏం సరిహద్దులు ఉన్నాయి? హైకోర్టు అడ్రస్ ఏంటి? వెలగపూడనో లేకపోతే సెక్రటేరియట్ కి వెలగపూడనో, ఇట్లా హైకోర్టుకి ఎక్కడనో గుంటూరు పిన్ కోడ్ ఉంటుంది. కానీ అమరావతికి ఏ పిన్ కోడ్ లేదు. మీరు మా గుంటూరులో దిగి అమరావతి ఎల్లబోయా రాజధానికి పోవాలి నేను అంటే అమరావతి గుడి దగ్గర తీసుకెళ్తాడు, మీరు దండం పెట్టుకుని చక్కగా మళ్ళీ బస్సు ఎక్కి గుంటూరు పోవాలి. ఇది పరిస్థితి. అంటే వాళ్ళ ప్రకారం, హోంశాఖ ప్రకారము ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనేది లేదు. వాళ్ళ యొక్క ఇదిలో ఉంది. అందుకనే కొత్త రాజధాని అని ఎందుకన్నారంటే 2024 వచ్చేస్తోంది కాబట్టి రేపు హోంశాఖ దాన్ని క్లియర్ చేయాలి. 24 కల్లా తెలంగాణకు అప్పచెప్పటమా హైదరాబాదు, లేదా ఉమ్మడి రాజధాని కింద ఉంచటమా, లేకపోతే చండీగఢ్ లాగా హైదరాబాద్ నే ఇద్దరికి ఉంచటమా, లేకపోతే అమరావతి, లేకపోతే మేమంటున్నట్టుగా వికేంద్రీకరణ జరిగే 3 చోట్ల కర్నూలు లో హైకోర్టు, తర్వాత మన ఇక్కడ అమరావతిలో ఉన్న శాసన రాజధాని, లేకపోతే విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్, ఇవి ఏంటి అనేటువంటిది డిస్కస్ చేయడం కోసమే రేపు పిలవటం జరిగింది. అయితే ఇక్కడ కూడా మీరు ఇంకొకటి చూడాల్సింది ఉంది. ఇవాళ రోజున మనం చెప్తున్నట్టుగా ఇవాళ కర్నూలులో హైకోర్టుకి మాకు ఇబ్బంది లేదు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ, కానీ మాకు ఒకే రాజధాని కావాలి అని ఆ రైతులను మోసం చేస్తారు. తెలుగుదేశం పార్టీ మాకు 3 ఇక్కడే ఉండాలి అని అంటారు. మళ్ళా ఏమైనా కర్నూలులో పెడితే హైకోర్టు ఏం ఉపయోగం, జిరాక్స్ మిషన్లే కదా అని చెప్పని అట్లా మోసం చేస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ. ఇక జనసేన, మీరు ఇవాళ నేను చెప్తున్నాను సార్ ఆన్ రికార్డ్,
మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టూడెంట్స్ మీటింగ్ కి కర్నూలు పోయి చెప్పాడు, కర్నూలే రాజధాని, ఆ అమరావతి ఎట్లయినా ఉండనిది, నేను మాత్రం కర్నూలుకి ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, నేను మాత్రం చేశాను అని చెప్తే పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజున బ్రహ్మాండంగా కొట్టారు. ఎస్, మన పవన్ అన్న కర్నూలే రాజధాని అంటున్నాడు అని చెప్పి ఆయన అనుకున్నారు. సరే, ఇప్పుడు ఇవన్నీ మాట మార్చేసుకున్నాము, యూటర్న్లు చేసుకున్నాము, యూటర్న్ బాబుతో తిరుగుతున్నాం కాబట్టి మనం కూడా యూటర్న్లు చేసేసుకున్నాము. ఇవన్నీ మీరు చేసేసుకుని ఇవాళ రోజున వచ్చేసరికల్లా మళ్ళా రెండోసారి అమరావతి రైతుల్ని పాదయాత్ర అనేటువంటి ఒక దానితోటి మోసం సుందరరామ శర్మ గారు, హోంశాఖ ఇచ్చిన నోటు ప్రకారం 3 రాజధానుల అంశం పైన చర్చ జరుగుద్ది అంటారా? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉన్నది మన కేశవ్ గారు, ఇప్పుడు 3 రాజధానుల అసలు రాజధానే లేదా, లేకపోతే హైదరాబాద్ ఉమ్మడి రాజధానా, డిస్కషన్ జరగాలి కదా. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పానని మీరు చంద్రబాబు గారు చెప్పి రైతులను మోసం చేశాడు. కానీ అమరావతి రాజధాని ఏది? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతాను సార్, మీరు హైదరాబాద్ నుంచే, ఇప్పుడు మీరు హైదరాబాద్ కి రావాలి, ఎక్కడ విజయవాడ నుంచి బయలుదేరండి హైదరాబాద్ అంటే తీసుకుని వస్తారు సార్, ఎల్బీ నగర్ వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది, హైదరాబాద్ వచ్చారట. నేను ఇప్పుడు అడుగుతున్నా, అమరావతి అనేటువంటిది హైదరాబాద్ లో మీరు ఎవరన్నా బస్సు ఎక్కినా మీరు ఎక్కడికి వెళ్తారు? అమరావతి అంటే ఎక్కడికి వెళ్తారు సార్ మీరు? లేదు, అమరావతి అనేది లేదు అక్కడ. అమరావతి అంటే ఒక గుడి ఉంది అంతే. అమరావతి అనేటువంటి ఒక పూర్వపు ఒక చిన్న గ్రామం, అంటే ఒక ఇది ఉంది తప్ప అమరావతి అనేటువంటి 29 గ్రామాలకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక భౌగోళిక ఇదని సరిహద్దులు గీసి, ఇదిగో ఇది రాజధాని, దీనికి పిన్ కోడ్ ఇది, దీనికి నోటిఫికేషన్ ఇది, మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కి మాకు హైదరాబాద్ ఇద్దరికి ఇచ్చారు, ఇప్పుడు దాన్ని మేము సరెండర్ చేసేస్తున్నాను, మాకు ఇంకా హైదరాబాద్ తో సంబంధం లేదని చెప్పాడా? చెప్పలా. ఇప్పటి వరకు కూడా మీకు ఇదే ఉంది. నేను చెప్తున్నది హైదరాబాద్ కూడా ఇప్పటికి స్టిల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ ఇంకా ఉంది. అట్లాగే తెలంగాణ అమరావతి లేదు. ఇవన్నీ ఉండటం మూలకంగా వాళ్ళు ఏమని పెట్టారంటే కొత్త రాజధానికి నిధులు అన్నారు. అంటే కొత్త రాజధానికి నిధులు అంటే 3 రాజధానుల లేకపోతే ఇంకొకట ఏంటి అనేటువంటి కొత్త రాజధానికి అంటే ఒకటే కదా, సింగులరే కదా. కొత్త రాజధానికి అంటే సింగులరే కదా, బట్ అందులో ప్లూరల్ కూడా ఉందా? ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్లూరల్ ఉపయోగించాలా లేకపోతే సింగులరా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఇక్కడ ఉపయోగం లేదండి. రాజధాని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నది చెప్పింది. కొంచెం రైట్ సాగర్ గారు కంప్లీట్ మాట్లాడదాం. మీరు చెప్పండి, నా తర్వాత మీరు చెప్పండి. రైట్ రైట్ మీరు మాట్లాడండి, కేశవ్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే ఈ అరుపులు కేకలు వద్దు. మాట్లాడమనండి. ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడండి. ఏముంది పెద్ద మనం బీపీ పెంచుకుంటూ ఉపయోగం లేదు. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పిన దాన్ని సమాధానం చెప్పండి. మీరేం తప్పేం లేదుగా, నేను చెప్పేదా కరెక్ట్ అని నేనేం చెప్పను. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు కొత్త రాజధాని క్యాపిటల్ అని చెప్పి నేను అనగానే ఒక్కటే అని అనుకోమాకండి. ఇప్పుడు ఒక్కటే మనకి ఉన్నది. ఇప్పుడు నౌ హైదరాబాద్ ఇస్ ది ఓన్లీ వన్. అమరావతి ఉందా లేదా చంద్రబాబు చెప్పాలా? ఇప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేశాడా? నేను ఇందాక అడిగినవన్నీ చెప్పాలి. ఇంకొకటి నేను మళ్ళా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శాసనసభలో చెప్పినటువంటిది మొత్తం చదివి మాట్లాడండి, అంతేగాని ఏదో మధ్యలో మాట్లాడండి. ఎట్ ద సేమ్ టైం సిపిఐ, సిపిఎం, తర్వాత జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా ఈ రోజున యూటర్న్ ఎందుకు తీసుకున్నారు అనేటువంటిది ప్రజలకి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పాడు, ఈ రాజధాని ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి కానీ రాయలసీమ వాళ్ళకి కాదు, ఇది ఒక టీడీపీకి సంబంధించింది. నేను ఆన్ రికార్డ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళాడు. అసలు ఇంకోటి కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమన్నాడండి, నేను అది కూడా చెప్తున్నాను. కేశవ్ గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమన్నాడు భూముల బిట్ల మీద? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం ఒకటి మాత్రం మేము ఘన విజయం సాధించాం. ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుని మనం ఈ విభజనకి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా మార్చుకోవాలి, పూర్తి చేసుకోవాలి అని చెప్పని అన్నారు. అదే రేపు 27వ తారీఖు ఇవాళ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇవాళ మన యొక్క ప్రత్యేక తరగతి హోదానా, ప్యాకేజా, దాని మీద కూడా డిస్కషన్ జరగబోతా ఉంది. అట్లాగే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్నటువంటి విషయాల మీద రేపు చర్చ జరగబోతా ఉంది. అట్లాగే రాజధాని విషయంలో జరగబోతా ఉంది. అట్లాగే ఇంకా ఈ ప్రత్యేక ఇది బుందేలఖండ్ తరహాలో 7 జిల్లాలకి సంబంధించినటువంటి విషయాల మీద డిస్కషన్ జరగబోతా ఉంది. అట్లాగే ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కానీ వీటన్నింటి మీద కూడా జరగబోతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు got a grand success to bring the central government on the table. టేబుల్ మీద తీసుకుని వచ్చాడు. హోంశాఖ 27వ తారీఖున కూర్చోబెట్టి వీళ్ళందరి చేత మాట్లాడిస్తుంది. అదే కదా మొన్న మన తెలంగాణలో వచ్చేసి 6,800 కోట్లు తెలంగాణ ప్రభుత్వం మనకి ఇవ్వాలి అంటే, ఇందాక మన అనలిస్ట్ గారు అంటున్నారు, ఇన్నాళ్ళు ఎందుకు కూరుకున్నావు, ఇప్పుడు వచ్చావా అని. అంటే బాబు గారి టైంలో ఇవ్వలేదని ఆయన బాధ ఉంటే ఉండుండొచ్చు. కానీ
అది కష్టపడి మెప్పించి మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం చేత చెప్తే వాళ్ళు సరే ఇవాళ లీగల్ గా ఏదో ప్రొసీడ్ అవుతున్నారు, పక్కన పెట్టండి. మనం ఒక్కడే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తున్న ఈ ఘన విజయాల వెనుక మీరు మనకి ఎంత అసూయ ద్వేషం ఉన్నప్పటికీ కొంత ఇంకొక మాట చెప్తాడు ఆయన ఇండస్ట్రీస్ గురించి, ఒక్కడే చివరిగా చెప్తారు. అవన్నీట అప్పుడే ల్యాండ్ అయిపోయినట్టు, గ్రౌండ్ అయిపోయినట్ట, అప్పుడు అయిపోతే ఇప్పుడు వస్తున్నాయంట. ఏమండి ఇవన్నీ, ఇంత అసూయ ద్వేషం ఎందుకండి? అవన్నీ వచ్చేస్తుండేటైతే 4 లక్షల కోట్ల రూపాయలకి మనకి ఎంఓఏలు జరిగినాయి అన్నాడు. ఆ ఎంఓఏ చేసినట్టు మన ఇంటి దగ్గర ఐస్ క్రీమ్లు అమ్ముకున్నాడు, ఇట్లా ఉందన్నాడు. ఎందుకు ఇంత అసహ్యం మనకి? ఇవాళ నేను అభివృద్ధి సంక్షేమం ఏ దావోస్ అగ్రిమెంట్ శర్మ గారు మాట్లాడుతున్నారు మీరు? గతంలో జరిగిన అగ్రిమెంటే కదా. గతంలో జరిగితే ఎందుకు ఇప్పుడు తెచ్చుకోలేకపోయాడు అప్పుడు 5 సంవత్సరాల్లో? అంటే నువ్వు పుట్టినప్పుడల్లా అన్ని నువ్వు మరి ఇంకా హైటెక్ సిటీ ఎవరు పెట్టారు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇది చేశాడు. చంద్రబాబు చంద్రబాబు చెప్తావా ఒక మంచి మీద జగన్మోహన్ మీరు పూర్తిగా వెళ్ళే మధ్యలో ఇప్పుడు మధ్యలో జాయిన్ అయితే ఏమంటారు? రైట్ ఒక్క నిమిషం. అరుణ్ గారు చెప్పండి. కర్నూలు రాజధాని జనసేన పార్టీ ఆయన పెద్ద వయసు, పెద్ద అనుభవం ఉపయోగించి బాగా పెద్ద మాటలు మాట్లాడి నిందలు వేసేసే ప్రయత్నం అయితే చేశారని ఇప్పటికీ క్లియర్ గా చెప్తూ ఉన్నాను. కర్నూలు స్టూడెంట్స్ మీటింగ్ కి వెళ్లి క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పే అంశం ఏంటంటే, చెప్పండి. రైట్, అరుణ్ గారు లైవ్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఆనంద్ సాగర్ గారు మీరు ఏం చెప్తారు? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం గెజిట్ నోటిఫికేషన్ పిన్ కోడ్ కూడా తీసుకురాలేదు అమరావతికి సంబంధించి. ఈరోజు సమస్యలన్నిటికీ అదే మూల కారణం అవుతుందనేది విమర్శ. ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చేటువంటి వివరణ ఏంటి దీనికి సంబంధించి? పిన్ కోడ్ ఉంటుంది సార్ భారతదేశంలో. అమరావతి అనేది ఒక చారిత్రక నగరం. అది ఇంతకు ముందే గత శతాబ్దాల్లో 5-6 సార్లు ఆంధ్రదేశానికి రాజధానిగా వర్ధిల్లినటువంటి పుణ్యభూమి అది అమరావతి. ఆచార్య నాగార్జునుడు నడయాడినటువంటి బౌద్ధ భూమి అది, బుద్ధ భూమి అది. ఏం మాట్లాడతారని దానికి పిన్ కోడ్ లేదంటారా? మీ నాయకుడు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో అమరావతి రాజధానిగా మేము అంగీకరిస్తున్నాం, బేషరతుగా మద్దతు ఇస్తున్నాం అని చెప్పలేదా? పార్లమెంట్ లో చట్టం కాలేదా? ఇప్పుడు మీరు 3 రాజధానులు చేయాలంటే రీనోటిఫికేషన్ చేయాలి పార్లమెంటు. అది సాధ్యమా? అది జరగకుండా మీరు 3 రాజధానులు చేయగలుగుతారా? మీకు తెలీదా విషయం? మీరు పెట్టే 3 రాజధానుల బిల్లు చిత్తు కాగితంతో సమానమైన సంగతి మీకు తెలియదా? అందుకే కదా ఇప్పుడు కేంద్రం మళ్ళీ కొత్తగా రాజధాని గురించి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంది. అదే క్లారిటీ సాగర్ గారు, అదే సుందరరామ శర్మ గారు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఈ దేశంలో లేదా? ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రుల్లో ఈ ప్రాంతాన్ని కులాల వారిగా విభజిస్తారా మీరు? అమరావతి ఒక కులానికి, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఒక కులానికి, ఉత్తరాంధ్ర ఒక కులానికి, కడప కర్నూలు ఒక కులానికి, ఇలా కులాల వారిగా ఈ రాష్ట్రాన్ని ముక్క చెక్కలు చేస్తారా మీరు? మీ నోటుకు వచ్చింది మాట్లాడతారా? మీ నాయకుడు మాట్లాడి మడం తిప్పి 180 డిగ్రీలు మడం తిప్పాడు మీ నాయకుడు. ఒక్కసారి కాదు, రాజధాని విషయంలో కాదు, సిపిఎస్ రద్దు విషయంలో తిప్పాడు, అడ్డంగా తిప్పాడు, 45 సంవత్సరాలకి పింఛన్ విషయంలో తిప్పాడు, అన్ని విషయాల్లో తిప్పాడు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు కూడా తెచ్చుకోలేని అసమర్థుడు మీ ముఖ్యమంత్రి. 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయా అంటే ప్రపంచంలో సౌత్ ఆఫ్రికాలో ఉందని ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సౌత్ ఆఫ్రికాని ఒక ఐకాన్ గా చూపించింది మీ పార్టీ. అక్కడ అర్థమవుతుంది కదా మీ బుర్రలో బుద్ధి ఉందా, మెదడు ఉందా లేదనే విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లు చెప్పండి పార్లమెంట్ లో. అది మీకు తెలీదా? రాజధాని విషయంలో పిన్ కోడ్ అనేది ఒక ప్రామాణికమా, లేదంటే గెజిట్ నోటిఫికేషన్ అనే దానికి ఒక ప్రయారిటీ ఉంటుందా? ఎందుకంటే బౌండరీస్ కూడా డిసైడ్ చేయని రాజధాని, కేవలం పేరు పెట్టి తూతు మంత్రంగా కొన్ని భవనాలు కట్టారనేది ఆరోపణ. దానికి ఏం క్లారిటీ ఇవ్వచ్చు? 521225 అండి. విజయవాడ, సూర్యాపాలెం, అమరావతి, రాయన్పాడు, నల్లకొంట పిన్ కోడ్ 522016 పిన్ కోడ్. అమరావతి, నల్లకొండపాడు, కల్వోడి, నెల్మకుడి, ఉంగుటూరు, అలా 522020. అలాగే 522336, 5237, 522501, 522503, 5225. అందుకే గాబరా పడకపోతే ఒక విషయం మీకే చెప్తా. ఇప్పుడు మనకి ఏం గాబరా వద్దు. ఒక చిన్న రిక్వెస్ట్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే
ఈ విశ్లేషకులుగా మీరు మనం కూర్చున్నప్పుడు కొంచెం పెద్దలుగా ఉమ్. కొన్ని మరీ బాబు గారిని అంత ఎత్తుకోకపోయినా కొంచెం పక్కన పెట్టి మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఒక శాంక్టిటీ ఉంటుంది నేను sanctity గురించి అది కూడా తెలియకుండా కానీ చేస్తే ఏమవుతుంది మేము కండవాలు వేసుకుని మాట్లాడుతున్నాం నేను అదే ఇప్పుడు నేను ఇదే మాట్లాడతా ఒక నిమిషం మా ఆగండి. అరుణ గారు అదే నేను మాట్లాడతారు. ఒప్పుకోవాల్సి వస్తుంది. పార్థసారథి గారు అదే మాట్లాడతారు. మీరు కూడా కండవాలు లేకుండా ఏదో ఎందుకు కండువాలు ఉంటాయో లేదో కండువా చెప్తాను. వేసేసుకోండి. కండువా వస్తుందో లేదో వస్తుంది. మీరే ఎదురు గారు కండువా లాస్ట్. ఇప్పుడు మనకి గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ సైబరాబాద్ కింద అభివర్ణించబడింది రాజధాని ప్రాంతమే. మళ్ళా, దానికి పిన్ కోడ్ వేరేగా ఉంటుంది. సచివాలయం దగ్గర దాని పిన్ కోడ్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హైకోర్టుకు ఒక పిన్ కోడ్ ఉంటుంది. కాబట్టి గమనించుకోండి, ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా చెప్తా, ఉమ్మడి రాజధానిగా డిసైడ్ చేసిన హైకోర్టు, సచివాలయం అండ్ సెక్రటరియట్, ఈ మూడు తీసుకుంటే కూడా సచివాలయ భవనం తీసుకుంటే ఈ మూడింటికి 3 డిఫరెంట్ పిన్ కోడ్స్ ఉన్నాయి. చూసుకోండి కావాలంటే మీరు. ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్ చేసింది ఇలా 33 అడ్రస్ చదువు బ్రదర్. ఉండండి. నువ్వు అడ్రస్ చదువు, అడ్రస్ చదువు. నేను చదువు. నువ్వు ఎందుకు అడ్రస్ చదువు? సెక్రటరీ అడ్రస్ చదువు. చెప్పమంటే ఒక్క నిమిషం మధ్యలో డిస్ట్రాక్షన్ అవ్వదు. కంప్లీట్ చేయండి కంప్లీట్ చేయండి. ఆగండి. ఇప్పుడు అలాగే 33 గ్రామాలు ఇచ్చిన దాంట్లో 33 గ్రామాల్ని అది నేను ఇందాక చదివిన పిన్ కోడ్ విధంగా బైఫర్కేట్ చేశారు. ఉదాహరణకి సెక్రటరియట్ వెలగపూడి, మీకు తెలుసా విషయం? వెలగపూడి తప్పు. పిన్ కోడ్ ఏంటో గుంటూరు, పోస్ట్ ఆఫీస్ గుంటూరు. వెలగపూడి. ఎందుకండి ఇంత మరి అవసరం మీరు ఉందండి? ఒక గుంటూరులో మీద ఒక విలేజ్ అవుతుంది, అదే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేసేస్తారు మీ పార్టీ రాగానే. సాయం చేస్తున్నాను మీకు. ఏ, చేస్తున్నా. వినమనండి సార్. ఒక్క నిమిషం సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం. చెప్పరు. ఆనంద్ సాగర్ గారు ఒక్క సెకండ్ కంప్లీట్ చేయండి మీరు. కంప్లీట్ ప్రైవేట్ బిల్లు పెట్టారు. ప్రైవేట్ బిల్లు ఇవాళ సక్సెస్ రేషియో 97% డిస్కషన్కే రాలే. 3% బిల్ సక్సెస్ డిస్కషన్స్కి వచ్చి రాజ్యసభలో. అంటే దానికి శాంక్చుటీ ఉంటుందా, లేదంటే ప్రైవేట్ బిల్లు పెట్టేసినంత మాత్రం రాజధాని గురికి ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ అదే తీర్పు. ఇవాళ ఏదో అమరావతి పాదయాత్ర చేస్తున్నారనో, లేదంటే మీలాంటి వాళ్ళు 3 రాజధానులు అంటున్నారో, లేదంటే కొత్త రాజధానికి డబ్బులు ఇస్తామని బీజేపీ చెప్పినా సరే మాకు న్యాయ వ్యవస్థ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుకి నేను కట్టుబడి ఉంటా. అది అమరావతి రాజధాని కింద డిక్లేర్ అయ్యి ఉంది. దానికి పిన్ కోడ్ ఉందా లేదా అంటే సచివాలయంకి వెళ్దాం, సచివాలయంకి ఏ పిన్ కోడ్ ఉందో దగ్గర చదివి చెప్పా. అలాగే హైకోర్టుకి వెళ్దాం, దానికి ఏ పిన్ కోడ్ ఉందో దానికి అడ్రస్ చదువు బ్రదర్. సచివాలయం యొక్క అడ్రస్ చదువు. ఏం చదవాలి? సచివాలయం యొక్క అడ్రస్ చదువు. ఎక్కడుందో చదువు, నువ్వు చదువు. ఎక్కడుందండి సచివాలయం అడ్రస్ చదవండి. సచివాలయం వెలగపూడి. వెలగపూడి ఏముంటుంది? గుంటూరు గుంటూరు జిల్లా సచివాలయం వెలగపూడి, గుంటూరు జిల్లా ఏముంది? ఏమంటే ఇంత అరే సైబరాబాద్ అనేది ప్రాంతానికి పేరండి. అలాగే ఆ ప్రాంతానికి అమరావతి పేరు పెట్టారు. మీకు నచ్చట్లేదు ఎవరు పెడతారు? అది మీరే పెట్టుకోవాలి. రైట్ రైట్ గుంటూరు అడ్రస్, గుంటూరు పిన్ కోడ్ అయ్యా బాబు, అది గుంటూరు పిన్ కోడ్. గుంటూరు పిన్ కోడ్ అది. డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఎవరు అసహ్యంగా మాట్లాడాలా ప్రసాద్ గారు? డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ ఇస్తావా? రైట్ 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 ఒక్క నిమిషం డిస్ట్రిక్ట్ ప్రాంతం పిన్ కోడ్ ఉంటాయా ఊరికి? ఒక్కడే మీ ప్రాంతం ఏం మాట్లాడాలండి? రైట్ ఒక్క నిమిషం. పార్థసారథి గారు ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం. క్రాస్ టాక్ చేస్తే సబ్జెక్ట్ ఎవరికి వెళ్ళదు. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం ఆగి. ఉంటది. ఏం మాట్లాడతారు మీరు? ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం. లేని ప్రాంతం ఉంటుందా? ఈ పోలీస్ గా మాట్లాడుతున్నారు మీరు. ఒక్క నిమిషం ఆయన అడిగిన పాయింట్ వేరులేండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఆనంద్ సాగర్ గారు ఒక నిమిషం ఆగండి. పార్థసారథి గారు, ఒక నగరానికి, ఏ నగరానికైనా కానీ, ఒక మహానగరానికి కావచ్చు, ఒక జిల్లాకు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి పిన్ కోడ్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసేటువంటి పద్ధతి ఉంది. అమరావతి విషయంలో ఆ నిబంధన పాటించారా? అమరావతికి ఒక ప్రత్యేకమైన పిన్ కోడ్ ఉందా, లేదా గుంటూరు జిల్లాతో ఉన్న పిన్ కోడ్ని ప్రస్తుతానికి అమరావతి పిన్ కోడ్గా పరిగణించాలా? ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో అంశమా, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చేయించుకోవాల్సిందా? ఎక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఎందుకు వైసీపీ నాయకులు పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు? ఇప్పుడు 3 రాజధానులు అనే బిల్లు రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని చట్టబద్ధం చేయకపోవడం, దానికి గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, దానికి సంబంధించిన సంప్రదాయాలు పాటించకపోవడమే ఇప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఒక అవకాశంగా దొరికిందని మాత్రం గట్టిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం. అప్పటికే చిన్న తప్పులన్నీ సరి చేసుకొని ఉంటే ఈ రోజు అలా కొత్త బిల్లు పెట్టి రాజధానులు మార్చే అవకాశం వచ్చేది కాదు. ఇక రెండో విషయానికి వస్తే గౌరవ వైఎస్ఆర్సీపీ నాయకులు వాదిస్తున్నది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు పిన్ కోడ్ అన్నది సాధారణంగా ఒక ఏరియాకు సంబంధించిన లొకేషన్. అది దాన్ని ఒక నగరానికి పూర్తి ఒక నగరం మొత్తానికి ఒకే పిన్ కోడ్ అని ఉంటది అనేది అబద్ధం. అది రాజధాని కేటాయించినప్పుడు రాజధానిలో ఒక ప్రాంతానికి పిన్ కోడ్ ఉండడం సర్వసాధారణమే. ఓకే, ఇప్పుడు విజయవాడలో తీసుకుంటే కూడా 3-4 పిన్ కోడ్లు ఉంటాయి. హైదరాబాద్ లో తీసుకుంటే 10-12 పిన్ కోడ్లు ఉంటాయి. సో దయచేసి పిన్ కోడ్ ఉంటే అది రాజధాని కానీ, పిన్ కోడ్ లేకపోతే అది రాజధాని కాదని చెప్పడం అది తప్పు, సరైన విధానం కూడా కాదు. దానికి కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధం లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు మనకందరికీ ఎంత కన్ఫ్యూజన్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనకే కన్ఫ్యూజన్ ఉంది.
ఇంతకీ అమరావతి రాజధాని ఈ కొత్త ప్రభుత్వం చెబుతున్నట్టు 3 రాజధానులను బిల్లు తెస్తారా అని జనాల రోడ్ల మీదకి వస్తారా? అందరికీ పెద్ద క్వశ్చన్. ఇదే ప్రశ్న కేంద్ర ప్రభుత్వానికి ఉంది, హోంశాఖ కూడా ఉంది. గత ప్రభుత్వం ఒకటి చెప్పింది, ఈ ప్రభుత్వం ఒకటి మాట్లాడుతా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సార్, కేంద్ర హోంశాఖ కన్ఫ్యూజన్ ఏంటండి? నాకు అర్థం కావట్లే. అక్కడ ఓపెన్ చేసాం, ఇంకా డబ్బులు ఇవ్వడానికి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కన్ఫ్యూజన్లన్నీ పోవడానికి తప్పనిసరిగా 2 రాష్ట్ర ప్రభుత్వాలతో కూర్చోబెట్టి మాట్లాడడం ఒకటే పరిష్కారం. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఈ 2 ప్రభుత్వాలని పిలిచింది. మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు చెప్పండి అంటుంది. ఈ సందర్భంలో దాంట్లో ఒక పాయింట్ రాజధాని అంశం కూడా తప్పనిసరిగా ఇక్కడ అధికారుల్ని అడుగుతుంది. మీ రాజధాని అంశం ఎంతవరకు వచ్చింది? రాజధానాన్ని మీరు డిక్లేర్ చేస్తే ఈ 2-3 సంవత్సరాల్లో మీకు ఎక్కువ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తుంది. అధికారులు ఏం సమాధానం చెబుతారు? వీళ్ళు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తారా? లేదా మళ్ళీ బిల్లు పెడతామని, బిల్లు పెట్టినా అది వీగిపోతుందని తెలుసు. మరి అన్నెసెసరీగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కంకణం కట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఈ ఘనతంతా చెందుతుంది. ఎందుకంటే ఏదో ఒక రాజధాని డిక్లేర్ చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. వీళ్ళు ఈ 3 బిల్లు విత్డ్రా చేసుకున్న 3 రాజధానుల బిల్లు విత్డ్రా చేసుకున్నారు. అమరావతి ఇప్పుడు చేస్తామంటే లేదు మళ్ళీ కొత్త బిల్లు పెడతామంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలన్నది కూడా ప్రశ్నే. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అడుగుతాయి. ఇక్కడ రాజకీయ మేమంతా రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ అడిగితే ఇటువంటి వాదనలే ఉంటాయి. కానీ అధికారికంగా అధికారులు ఎంతో కొంత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది హోంశాఖకి. అక్కడ రాజకీయ ప్రమేయం కంటే కూడా విధానాల గురించి అడుగుతారు. అధికారులు అంత స్వతంత్రంగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందంటారా? అధికారులు అంత స్వతంత్రంగా స్వేచ్ఛగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందంటారా? రాజకీయ నిర్ణయం జరగనప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారులు ఆ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వాళ్ళ రాజకీయ నాయకుల విధానాన్నైనా అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 3 రాజధానులు అంటే 3 రాజధానుల బిల్లే లేదు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లోనే లేదు. దానికి ఎలా సమాధానం చెప్తారు? వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మేము మళ్ళీ 3 రాజధానులు పెడతాం, మళ్ళీ 3 రాజధాని బిల్లు పెడతాం చెప్పుకుంటున్నారే తప్ప ఇప్పటిదాకా పెట్టింది లేదు. ఆన్ రికార్డ్స్ ఈ రోజు కూడా అమరావతి రాజధాని. ఆన్ రికార్డ్స్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పింది. కావాలనే ఇంకొక మార్గం ద్వారా మా దగ్గర డబ్బులు లేవని ఒకసారి అంటది, మీరు లోన్ ఇస్తే చేస్తామని ఒకసారి అంటది, మేము ప్రయత్నం చేస్తున్నామని ఒకసారి అంటది, కొంత సమయం ఇస్తే అభివృద్ధి చేస్తామని అట్లా తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తుందే తప్ప ఈ రోజు కూడా స్పష్టమైన ఇప్పుడు ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పమానండి. కోర్టులో వీళ్ళు ఇచ్చేటువంటి అఫిడవిట్లు వేరే, వీళ్ళు బయటకు వచ్చి రాజకీయ నాయకులుగా మాట్లాడేది వేరే, అధికారులు వెళ్ళి చెప్పేది వేరే. ఇన్ని మాటలు అదే ప్రభుత్వంలో ఉన్నాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళకంటూ ఒక విధానం లేదా, వాళ్ళకు ఒక ఆలోచన లేదా, ఒక విజన్ లేదా? ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు కూడా అనుభవిస్తున్నారనే చెప్పాలి. ఈ రోజు కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం కదా. రాజధాని ఏది అంటే చెప్పుకోలేకపోతా ఉన్నాం. నేను నేషనల్ సెక్రటరీగా ఓబీసీ మోర్చాలో నేను ఎన్నో రాష్ట్రాలు తిరుగుతాను. అందరూ అడుగుతారు నన్ను ఈ విషయం. నేను నిన్ననే జోధ్పూర్ నుంచి వచ్చాను. జోధ్పూర్ లో రాజస్థాన్ లో కూడా నేను మా సమావేశం జరుగుతుంటే అడుగుతా ఉన్నారు, ఏమంటే మీ రాజధాని ఇంతకి ఫైనలైజ్ అయిందా అని అడుగుతా ఉన్నారు. ఎంతటి అవమానం చెప్పండి ఇది వీళ్ళు అనుభవించే కానీ అర్థం కాదు. కాదు, పౌరులంతా కూడా అనుభవిస్తున్నటువంటి సమస్య. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయ నాయకులుగా వీళ్ళు మాట్లాడడం వేరే, ప్రభుత్వం సమాధానం చెప్పడం వేరే. ఒక రోజుకు ఒక మాట మాట్లాడుతా ఉంటే ఉన్న గౌరవం విశ్వాసాన్ని. అరుణ్ గారు మీరు ఇందాక లైవ్ కట్ అయింది, మీరు ఏం చెప్తారు సమాధానం? ఇందాక ఒక ఆరోపణ చేశారండి సుందరరాం శర్మ గారు. కర్నూలుకు సంబంధించి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అమరావతి కర్నూలు రాజధానిగా రావడం మాకు ఇష్టమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని, దానికి క్లియర్ గా మీకు ఎలాగా అవసరం ఉంటే అలా ఆపాదించుకోవడం మానేయండి సార్. పెద్దలైన వాళ్ళు కరెక్ట్ గా మాట్లాడారు. ఆ రోజు మాట్లాడింది ఏంటంటే కర్నూలు రాజధాని ఉండడం నాకు ఇష్టమే అని ఆయన మాట్లాడారు. దాన్ని నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా. పవన్ కళ్యాణ్ అదే మాట స్టాండ్ అయి ఉంటారు. మరి మీకు అంత దమ్ముందో వైసీపీ ప్రభుత్వానికి కర్నూలు సంపూర్ణంగా కోర్టు ఒక్కటి తీసుకెళ్లి కాకుండా పూర్తిగా రాజధానిగా కర్నూలు రూపొందించి దమ్ము వైసీపీ గవర్నమెంట్ దగ్గర ఉందా? చేయగలరా ఆ సాహసం మీరు? అట్లాంటప్పుడు మీరు 3 రాజధానులు ఎందుకు మాట్లాడుతున్నారు? రెండోది, లాస్ట్ టైం మీరు 2020-21 సంబంధించి బడ్జెట్ మీరు వేసింది 2,21,000 కోట్ల బడ్జెట్ వేశారు సార్. రాష్ట్రానికి అయిన ఖర్చు అదే అని చెప్పేసి మాట్లాడారు. కానీ 1,76,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఆదాయం వచ్చింది. మిగిలిన మీరు ఇంకా నిధులు లేక 34,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ మీరు
రాష్ట్రాన్ని నడిపారు. మీరు ఇప్పుడు 3 రాజధానులు ఏ డబ్బులు పెట్టి కడతారు? కనీసం తెచ్చిన 34 కోట్లకి వడ్డీ కట్టదలమైన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తీసుకొచ్చిందా? ఆదాయం సృష్టిస్తుందా రాష్ట్రంలో? అది లేదు పరిస్థితి. గత ప్రభుత్వం వచ్చి సిఆర్డీ బిల్ అని చెప్పేసి దాన్ని ఒక అంకగా చూపించేసి ఆ బాండ్ తీసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టి అప్పులు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు వచ్చాక ఈ ఏపీఎస్టీసీని పెట్టి అది ఒక వంకగా చూపించేసి డైరెక్ట్ గా భూముల్ని తీసుకొని తనఖా పెట్టేసి మీరు నడుపుతున్నారంటే వాళ్ళు మీకు ఆసరా కల్పించలేరు. ఆసరా మీరు ఉపయోగించుకొని అమ్ముకు తింటున్నారు. మీరు 3 రాజధానులు ఏం పెట్టి కడతారు? మీ దగ్గర ఆదాయం ఎక్కడుంది? ప్రజలు ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఈ రాజధాని రైతులకి ఒకటే తెలివైన వాళ్ళు అయితే మీరు కొద్ది రోజులు సైలెంట్ గా ఉండండి. వీళ్ళు అసలు ఏ రాజధాని కట్టలేరు, మిమ్మల్ని వంకగా చూపించి వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు అంతే, అంతమించి ఇంకేం లేదు. కేంద్ర ప్రభుత్వం వచ్చి కొత్త రాజధాని అనేది అది అర్థం చేసుకోవట్లేదు. ఈ పార్టీల వాళ్ళు అందరూ ఒకే మాట మీద మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు. ఓకే, అమరావతి కాదని మీ వైసీపీ ప్రభుత్వం రైట్. అరుణ్ గారు లైవ్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సుందరరాజ్ శర్మ గారు ఏం సమాధానం చెప్తారు? ఒక కన్ఫ్యూజన్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చొరవ తీసుకోకపోయినా కానీ రాజధాని అనేటువంటి అంశాన్ని అయితే పదే తట్టి లేపేటువంటి పరిస్థితి. ఫైనల్గా పరిష్కారం 3 రాజధానుల దిశగా వెళ్లే లెక్క అయితే బిల్లు పెడతారా? ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రచారం విస్తృతంగా జరుగుతుంది, ఏమైనా అవకాశం ఉందా? కేశవ్ గారు, డెఫినెట్ గా అధికార వికేంద్రీకరణ 3 బిల్లులు వస్తాయి. ఇంక అందులో మీరు ఏమి చోకా పడద్దు, మా మిత్రులు కూడా ఏమి ఇది కావద్దు. డెఫినెట్ ఇదే చంద్రబాబు గారు కాదు, మా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేసి ఇది చేసేటువంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన డెఫినెట్ గా మాట అన్నాడంటే చేస్తాడు, ఇంక అందులో అనుమానం ఏం పడద్దు మీరు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే సార్, ఒక నిమిషం. మండలి రద్దు చేయగలిగారా మీరు? అట్టహాసం చేశారు కదా, అడావుడు చేశారు కదా. మండలి ఏ విధంగా ముడిచి మూల పడేశారో 3 రాజధానుల బిల్లు కూడా మళ్ళీ ముడిచి మూల పడేసుకోవాలి. మీరు చేసేది ఏమీ లేదు, మీ వల్ల సాధ్యం కాదు. అమరావతి మునిగిపోద్ది, ముంపు గురైపోద్దని ఆరోపణలు చేశారు. ఎక్కడ మునిగింది అమరావతి చెప్పండి? వేళ ఇంత భారీ వర్షాలు, ఇన్ని వరదలు వచ్చాయి, అమరావతి మునిగిందా? అమరావతి మునిగిందా? మీ నీళ్లు బాగా ఎక్కువ అవుతున్నాయి, ఎందుకైనా మంచిదని చెప్పని తెలంగాణ వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మరి ఎందుకు వెళ్ళాడు తెలియదు నాకు. సరే, తర్వాత మాట్లాడతా దాని విషయం. ఇప్పుడు నేను అసలు మాట్లాడలేదు మీకు. కాబట్టి చిన్న ఒకసారి ఆనంద్ సార్ కంక్లూడ్ చేద్దాం ఒకసారి ఆయన మాట్లాడేవాడు. క్యాపిటల్ ఉంటది. అటువంటిది ఈవేళ మీరు మీ ఇష్టం వచ్చే రాష్ట్రాన్ని విభజించేసి కులాల వారీగా మతాల వారీగా కొంపట్లు పెట్టేసి లబ్ధి పొందాలని మిమ్మల్ని ఇంటికి పంపుతారు, గుర్తుపెట్టుకోండి. రైట్ ఆయన సమాధానం చెప్తారు. సుందరరాజ్ శర్మ గారు. కేశవ్ గారు, నేను మళ్ళా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అనేటువంటిది అమరావతి అనేటువంటి దానికి ఆయన ఎవరో మా మిత్రులు పార్థసారథి గారు చెప్తున్నారు, అక్కడికి వెళ్తే ఆ అమరావతి నేను చెప్పానని. మరి ఆ 4 సంవత్సరాల పాటు చంద్రబాబు గారి టైంలోనే కదా నీళ్లు మట్టి తెచ్చాం కదా, మరి ఎందుకని చేయలేకపోయారు? ఎంతసేపటికి ఎదుటాళ్ళ మీద వేయటం కాదు, తమరు కూడా పరిపాలన చేశారు చంద్రబాబు తోటి. ఆ పాపంలో మీకు కూడా షేర్ ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు మా పవర్ స్టార్ కూడా షేర్ ఉంది. అందుకని మీ ముగ్గురిని ప్రజలు నమ్మరాన్ని పక్కన పెట్టించండి, దాని గురించి పెద్ద పొలిటికల్ ఇదో. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, మా యొక్క హైకోర్టు అడ్రస్ నేలపాడు అని ఉంటుంది, తర్వాత ఏదో అమరావతి, కానీ 522002 మా గుంటూరు పిన్ కోడ్ అది నాకు తెలిసి. మా మిత్రులు చెప్తున్నారు హైదరాబాద్ లో 30 ఉన్నాయి, కానీ హైదరాబాద్ అంబర్పేట, హైదరాబాద్ బంజారా హిల్స్, అంతేకాని మళ్ళా పిన్ కోడ్ హైదరాబాద్ ఇచ్చినటువంటి పిన్ కోడ్ల నుంచి వస్తుంది. ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం, ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది. సుందరరాజ్ శర్మ గారు కంప్లీట్ చేయండి. పాపం ఏమి లేదు, ఏదో మాట్లాడాలా, బాబు గారిని ఎక్కించుకోవాలా, ఏమి ఎక్కించుకుంటారంటే అయిపోయిన దానికి ఇంకా ఎక్కించుకుని మమ్మల్ని అడిస్తే ఏం ఉపయోగం? అయిపోయింది, ఇంకా 4 రోజులు ఆగితే తెలంగాణ వెళ్ళిపోతాడు, అక్కడ హాయిగా రెస్ట్ తీసుకుంటాడు, మీరందరూ కూడా రెస్ట్ తీసుకోవడం లేదా వేరే పార్టీలో చేరండి. అంతేగాని ఎందుకు రాజధాని ఆనంద్ సాగర్ గారు ఒక నిమిషం, టైం అయిపోతుంది. ఆనంద్ సాగర్ గారు దయచేసి ఆగండి, ఆనంద్ సాగర్ గారు దయచేసి ఆగండి, కంప్లీట్ చేద్దాం. సుందరరాజ్ శర్మ గారు, 27వ తారీఖున హోమ్ మినిస్ట్రీ ఈ రకమైనటువంటి మీటింగ్ అరేంజ్ చేసి
విభజన చట్టంలో ఉన్నటువంటి 9-10 షెడ్యూల్స్ దగ్గర నుంచి ఆ రాజధాని విషయంలో మాకు రావాల్సినటువంటి డబ్బుల గురించి, ప్రత్యేక తరగతి హోదానా ప్యాకేజా గురించి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజున ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మాకు ఏమీ చెయ్యనటువంటి, మాకు ఆ రోజు అన్యాయం చేసినటువంటి వాటన్నిటిని కూడా ఇవాళ డిస్కస్ చేసి న్యాయం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కష్టపడ్డాడో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రేపు 27వ తారీఖున హోమ్ మినిస్ట్రీ తోటి మీటింగ్ ఉంటుంది. గ్రాండ్ సక్సెస్ గా ప్రత్యేక తరగతి హోదా దగ్గర నుంచి, రాజధాని విషయంలో మాకు కావాల్సిన 3 రాజధానుల దగ్గర నుంచి, మాకు రావాల్సినటువంటి విద్యుత్ తెలంగాణ నుంచి అన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని డెఫినెట్ గా నెరవేరుస్తాడు. కేంద్ర ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది చూసి, ప్రజల యొక్క ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని చూసి డెఫినెట్ గా లొంగిపోయి, అంటే లొంగిపోయింటే వేరేగా కాదు, ఇటువంటి చీఫ్ మినిస్టర్ ఉండటం ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచిది అని మాకు రేపు పొద్దున్న రాజధాని 3 విషయాల్లో కానీ, ఆ ప్రత్యేక తరగతి హోదా కానివ్వండి, లేకపోతే షెడ్యూల్ 9-10 అన్ని ఇస్తది. ముగ్గురు షాక్ మాత్రం గురవుకండి. ప్రభుత్వానికి కేంద్రం వాళ్ళు ఇచ్చే షాక్ ఎందుకు అవుతారు? బీజేపీ వాళ్ళే ఇచ్చి ఎందుకు షాక్ అవుతారు? పార్థసారథి గారు షాక్ ఎవరికి ఇస్తున్నారు? పార్థసారథి గారు భద్రం, ఎందుకంటే ఇవన్నీ సాధించి తీరుతాడు జగన్మోహన్ రెడ్డి. రైట్. పార్థసారథి గారు మీరు ఇచ్చేసి షాక్ అవుతారా, లేదా షాక్ ఇచ్చేలాగా ఇస్తారా? ఏం చేస్తారు మీరు చెప్పండి. ఫైనల్ షాగారే ఇవ్వాలి. మేము షాకులు ఇవ్వము, ఏమి చేయము. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా అడ్డుపడే ప్రయత్నంలోకి వెళ్తా ఉన్నాం. ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాం. రేపు 17వ తారీఖు నుంచి స్ట్రీట్ మీటింగ్స్ పెడుతూ 5,000 మహాసభలు నడుపుతాను రాష్ట్ర వ్యాప్తంగా. ప్రజలకు అర్థమయ్యేలాగా ఈ సభల్లో చెబుతాం. వీళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలకు అర్థమయ్యేలాగా చేసి వీళ్ళు మాత్రం కట్టడి చేస్తామని మాత్రం గట్టిగా చెప్తారు. రైట్. థ్యాంక్ యూ పార్థసారథి గారు, అరుణ గారు, అలానే ఆనంద్ సాగర్ గారికి, సుందరరావు శర్మ గారికి, ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ ఉంది, ఏది రాజధాని అనేటువంటి చర్చకు మరోసారి ఆసక్తికరమైనటువంటి మలుపు ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమావేశానికి ఎజెండాలోనే రాజధాని అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది ఇది ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఒకే రాజధానికి పరిమితం అవుతారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నట్టుగా 3 రాజధానులు అనేటువంటి ప్రస్తావనని ఈ సమావేశంలో మరోసారి లేవనెత్తే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.